నమస్కారం. అర్జునుడి వినయభరితమైన వినతికి శ్రీకృష్ణుడు స్పందించాడు. ఇప్పుడు రథం కదులుతోంది. ధర్మం అధర్మం మధ్యలోకి. యావదేతాన్ నిరీక్ష్యహం యోద్ధుకామాన్ అవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. శ్లోకం భావార్థం. ఈ యుద్ధంలో ఎవరితో కలిసి నేను యుద్ధం చేయబోతున్నానో వారందరినీ ఒక్కసారి చూద్దామనుకుంటున్నాను. అర్జునుడు ఇక్కడ యుద్ధాన్ని కాదు, యుద్ధంలో పాల్గొనబోయే వ్యక్తులను చూడాలనుకుంటున్నాడు. లోతైన వివరణ. ఇది చాలా మానవీయమైన శ్లోకం. అర్జునుడు అడిగేది శత్రువులు ఎంతమంది కాదు, వారి బలం ఎంత కాదు, వాళ్ళు ఎవరు, ఎందుకంటే వాళ్ళు అతని గురువులు, బంధువులు, మిత్రులు. సంబంధాలు ఎదురుగా నిలిచినప్పుడు ధైర్యం కూడా కంపిస్తుంది. జీవితానికి సందేశం. ఈ శ్లోకం మనకు చెబుతుంది, నిర్ణయం తీసుకునే ముందు దాని ప్రభావం ఎవరిపై పడుతుందో చూడాలి. తొందరపాటు నిర్ణయాలు పశ్చాత్తాపానికి దారి తీస్తాయి. ఆలోచించి చేసిన నిర్ణయమే ధర్మ నిర్ణయం. ఆధ్యాత్మిక అర్థం. ఇక్కడ అర్జునుడు యుద్ధాన్ని బాహ్యంగా చూస్తున్నాడు, కానీ త్వరలోనే ఆ యుద్ధం తన అంతర్మనసులోకి మారుతుంది. బాహ్య యుద్ధం అంతర్గత యుద్ధానికి ప్రారంభం మాత్రమే. ఇది అర్జునుడి సందేహాలు పరిపక్వమవుతున్న దశ. తదుపరి శ్లోకంలో అతను కౌరవుల ఉద్దేశాన్ని తెలుసుకోవాలని కోరతాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ.